ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్న నరులందరూ కూడా వారి బాల్యం నుంచే వారి హృదయాలోచనలు చెడ్డవి. చెడ్డదాని కోసమే వారు ఆలోచిస్తారు తప్ప మంచిని జరిగిద్దాం, మంచి క్రియలు కలిగి ఉందాం, మంచి వాటిని అనుసరిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుందామనే ఆలోచన హృదయాలోచనలో ఎవరికి తట్టవై. మంచివాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మంచిని గురించే ఈ లోకానికి వచ్చి బోధించాడు, మంచిని గురించే ప్రకటించాడు. ఆయన మంచినే ఈ లోకంలో చేసిండు. తను మంచివాడిగా జీవించాడు. మనుషులందరూ కూడా మంచివారిగా ఉండాలని ఆయన బోధించాడు. మరి నీ జీవితంలో నీచ ప్రవర్తన లేకుండా, నీ హృదయాలోచనలో చెడ్డది లేకుండా, మన చెడు కార్యములు చేస్తుండగా మన పాపం నుంచి మనం విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య, మన కోసము తన ప్రాణములు పెట్టిన యేసయ్యను నమ్మి యేసయ్య మార్గములో నడుస్తూ మన మార్గములో ఉన్న చెడును, మన నడకలో ఉన్న చెడును, మన మాటలో ఉన్న చెడును, మన కనుల్లో ఉన్న చెడును, మన అంతరాత్మలో దాగి ఉన్న చెడును క్రీస్తు రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన యొక్క మహిమార్థమై జీవించాలని ఆయన మన కోసమే పరలోకంలో ఉన్న దేవుడు మానవుడిగా క్రీస్తు అనే పేరుతో లోకానికి వచ్చి మనకు బోధించాడు. ఈరోజు తప్పకుండా బాల్యం నుంచి చెడిపోయిన మనము వృద్ధులమైనప్పటికీ, పురుషులు స్త్రీలు మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చే రక్షణ పొంది ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదాం. ఆమేన్.